హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే. ఎలా ఉన్నారు? మనం డాలస్‌లో ఉన్న శ్రీకృష్ణ టెంపుల్‌కయితే వచ్చేసాం. సో, నాతో పాటు మీరు గూడా చూసేయండి. అండ్ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. హ్యాపీ శ్రీకృష్ణ జన్మాష్టమి. సో, ఇదే టెంపుల్ అనమాట. మనకి లెఫ్ట్ సైడ్‌లో ఉంది. మనం రైట్ సైడ్‌లో ఆగాము. ఎందుకంటే ఇక్కడ మనకి సిగ్నల్ పడింది. సో, చూడండి నాతో పాటు గూడా డాలస్‌లో శ్రీకృష్ణ టెంపుల్ ఎలా ఉంది, ఏంటి అని. సో, మనం టెంపుల్‌కి పక్కనే ఉన్నాము. సో, ఇది టెంపుల్‌కి వెళ్ళే వే అనమాట. సో, చూసారు కదా! లెఫ్ట్ సైడ్‌లో టెంపుల్ ఉంది. జస్ట్ 2 మినిట్స్ ఉంది మనకు ఇక్కడి నుంచి. సో, యాక్చువల్లీ మేము వేరే టెంపుల్‌కెళ్ళాము. సో, అది నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను. సో, ఆ టెంపుల్ నుంచి వెళ్తూ ఉంటే ఈ టెంపుల్ కనిపించిందనమాట. సో, అందుకే ఈ టెంపుల్ కూడా ఒకసారి వెళ్దాము అని చెప్పేసి సో, ఇలా ప్లాన్ చేసాము. అనుకోకుండా ఈ టెంపుల్‌కి రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బావుంది. అండ్ చాలా ప్రశాంతంగా ఉంది. ఆల్మోస్ట్ మేము క్లోజింగ్ టైంలో వచ్చాము. సో, అందుకే టెంపుల్ అయితే ఇలా ఉంది. సో, ఇదే ఎంట్రన్స్ లోపటికి వెళ్ళడానికి. శ్రీకృష్ణ టెంపుల్స్ అన్నీ కూడా మంచి లైక్ ఇస్కాన్ స్టైల్‌లో కడతారు కదా! సో, అలానే ఉంది ఈ టెంపుల్ కూడా. బట్ ఇది నార్త్ ఇండియన్స్ టెంపుల్. సో, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ లైట్స్ కూడా ఉన్నాయి రైట్ సైడ్‌లో. నైట్ అయితే ఇంకా మంచి వ్యూ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 7 అలా అయింది. టైం 7:30 అలా. సో, ఇక్కడైతే కిందయితే ఇలా ఉంది. సో, ఇక్కడ మనకి రైట్ సైడ్‌లో అయితే చెప్పుల స్టాండ్ ఉంది. సో, లోపటికెళ్ళైతే చెప్పులైతే అక్కడ పెట్టేసి పైకెళ్ళిపోదాం. పైన టెంపుల్ ఉంది. సో, పైన మనకి రాధాకృష్ణులుంటారు. అండ్ సీతారాములు కూడా ఉన్నారు. చూడండి మీరు నాతో పాటు. సో, సెకండ్ ఫ్లోర్‌కయితే వచ్చేసాం. సో, ఇక్కడ కూడా చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. మనం బయటకొచ్చినప్పుడు అయితే క్యాప్చర్ చేస్తాను. సో, లోపటికి రాగానే రాధాకృష్ణులే అనుకున్నాను. బట్ రాధాకృష్ణులు కాదు. సీతారాములు అనమాట. సో, అది కూడా చాలా బావుంది. మనకి ఎదురుగా రాధాకృష్ణుల విగ్రహాలయితే ఉన్నాయి. సో, వీళ్ళ డెకరేషన్ అయితే చాలా చేశారు. అండ్ ఇక్కడ చాలా అంటే చాలా బావుంది. సో, మనం క్లోజింగ్ టైంలో వచ్చాం కదా! సో, అందుకే భజన కూడా అయిపోయింది ఇప్పుడే. సో, అందరు రిటర్న్ అవుతున్నారు. మేము ఆ టైంలో వచ్చాం కాబట్టి జస్ట్ పైకొచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోదామని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 7:30, 8 అలా అవుతుంది. సో, పైన చూసారా చాలా అంటే చాలా బావుంది గదా! సో, ఈ విధంగా అయింది. సో, మీ అందరికీ హ్యాపీ శ్రీకృష్ణ జన్మాష్టమి. సో, చూడండి రాధాకృష్ణులు ఎంత బాగున్నారో కదా! సో, ఇది మేము ఈ టెంపుల్‌కి రావడం సెకండ్ టైము. బట్ ఈ టెంపుల్‌కనే వచ్చాము ఒకరోజు. బట్ ఇదేంటంటే మేము వేరే దగ్గరికెళ్ళాం. సో, అక్కడి నుంచి అనుకోకుండా ఈ టెంపుల్ గోపురం కనిపిస్తే సో, ఇక్కడేదో ఉంది ఎళ్దాము అని చెప్పేసి ఇలా వచ్చాము. సో, దగ్గరకొస్తే ఇది రాధాకృష్ణ టెంపులే అని తెలిసింది. సో, ఈ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మంచిగా అనిపిస్తుంది నాకైతే. క్రౌడ్ గూడా ఎక్కువ ఏమి ఉండరు. కొంచెం తక్కువనే ఉంటారు. అండ్ నార్త్ ఇండియన్స్ ఎక్కువ కనిపిస్తారు మనకి ఈ టెంపుల్‌లో. సో, చాలా బావుంటుంది ఈ టెంపుల్ అయితే. సో, డాలస్‌లో ఎవరైనా ఉంటే మీరు గూడా తప్పకుండా ఈ టెంపుల్‌కొచ్చి ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఇక్కడ బయట స్టాల్స్ ఏంటంటే ట్రెడిషనల్ వేర్ శారీస్, కుర్తీస్ అండ్ ఫోటోస్, పూజా ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో, మనకి
ఇండియన్స్‌కి పూజ ఐటెమ్స్ ఇలాంటివి ఫోటోస్ కావాలి గదా! సో, ఇక్కడికొస్తే మనం కావాలంటే తీసుకోవచ్చు. ఈ టెంపుల్‌లో చాలా బాగున్నాయి క్యూట్‌గా. కలెక్షన్ కొంచెమే ఉంది గానీ బట్ బావుంది. సో, బయటకొస్తే లెఫ్ట్ సైడ్‌లో ఏమో శివుడు, రైట్ సైడ్‌లో ఏమో గణేష్ ఉన్నాడు. సో, మనం దగ్గరికెళ్ళి అయితే చూద్దాము. ఎలా ఉంది ఏంటి అని. అండ్ ఇక్కడేంటంటే అభిషేకం గూడా జెయ్యొచ్చు మనమే. సో, చూసారు గదా! ఆల్మోస్ట్ నైట్ అయిపోతుంది. అందుకే సన్నర్‌లాగా అనిపిస్తుంది మనకి. చాలా అంటే చాలా బావుంది వ్యూ కూడా ఆ టైంలో. సో, మేము కూడా ఇక్కడైతే శివుడికి అభిషేకం చేశాము మా వంతుగా. సో, నేను మా హస్బెండ్ ఇక్కడైతే శివుడికి ఇలా అభిషేకం చేశాము. అండ్ ఆ వాటర్‌ని కొంచెం నెత్తి మీద ఏసుకున్నాం ఇద్దరం. సో, చాలా బావుంది బయట. మంచిగా అభిషేకం ఇలా చేయడానికి అన్నీ అక్కడ మంచిగా పెట్టారు. సో, అందరొచ్చి చేస్తున్నారు మాలాగానే. సో, ఇక్కడ నుంచి చూస్తే ఇలా ఉందనమాట. కార్ పార్కింగ్ అన్నీ అక్కడ కార్ పార్క్ చేసేసి ఇలా పైకి రావచ్చు. సో, ఇంత స్పేషియస్‌గా చాలా ప్రశాంతంగా చాలా బావుంది టెంపుల్ అయితే. సో, శివుడికి అభిషేకం అయితే అయిపోయింది. సో, ఇప్పుడు గణేష్ దగ్గరకైతే వెళ్ళిపోదాం. సో, చాలా మంచిగా అనిపించింది. చూసారు గదా! ఎంత బావుంది. లోపలేమో రాధాకృష్ణులు, సీతారాములు అండ్ బయటకొస్తే శివుడు అండ్ గణేష్ అనమాట. ఇవన్నీ పాలరాతి విగ్రహాలు. సో, చాలా బావున్నాయి కదా! సో, మేమైతే ఇట్లా ఒక ప్రదక్షిణ చేద్దాం అని చెప్పేసి ప్రదక్షిణ చేశాము. చేసి దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నాం మళ్ళీ. సో, ఈ డిజైన్స్ ఇవన్నీ గూడా చాలా అంటే చాలా బావున్నాయి. అండ్ ఇక్కడి నుంచి చూస్తే వ్యూ అయితే ఇలా ఉందనమాట. మనం కావాలంటే ఈ స్టెప్స్ మీద నుంచి కూడా రావచ్చు. సో, అందరు లోపల నుంచి వచ్చి ఎళ్ళేటప్పుడు ఇట్లా బయటికెళ్తారు. సో, వ్యూ అయితే ఇలా ఉందనమాట. ఆ లైట్స్ కూడా ఆన్ చేస్తారు. ఇంకా కొంచెం డార్క్ అయితే సో, ఇంకా బావుంటుంది. సో, మనం అటు సైడ్ నుంచి వచ్చాం కదా! సో, వాళ్ళు వెళ్తున్నారు కదా! అటు సైడ్ నుంచి వచ్చి చెప్పుల స్టాండ్‌లో చెప్పులు పెట్టి డైరెక్ట్‌గా పైకైతే వెళ్ళిపోయాం. సో, ఇటు నుంచి చూస్తున్నాం అనమాట. ఇక్కడ ఎలా ఉంది ఏంటి అని. సో, అదైతే క్యాంటీన్ ఆ గ్లాస్‌ది. సో, మళ్ళీ చెప్పులేసేసుకొని ఇక్కడైతే వచ్చాము బయటకి. సో, ఇక్కడైతే ఈ లోటస్ అయితే ఫోటో కోసం ఇట్లా డెకరేట్ చేశారు. సో, అందరూ అక్కడ నిలబడి ఫోటోస్ కూడా తీసుకుంటున్నారు. సో, టెంపుల్ అయితే ఇలా ఉందనమాట. శ్రీకృష్ణ టెంపుల్. సో, చాలా అంటే చాలా బావుంది ఈ టెంపుల్. అండ్ ఈ టెంపుల్ ఎక్కడో లేదు. కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్‌కెళ్ళే వేలోనే ఉందనమాట. ఎవరికైనా తెలియకపోతే ఆ వే దగ్గరలోనే ఉంటుందనమాట. 2 కూడా బ్రిస్కోగ్‌లోనే ఉంటాయి కాబట్టి సో, ఈజీగా రావచ్చు. సో, మా దర్శనం అయితే ఇలా అయిపోయింది. మేమైతే బయటకైతే వచ్చేస్తున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ ఎళ్ళిపోయారు. చూసారు కదా! ఎవ్వరు లేరు. ఎవరి వెహికల్స్ అయితే లేవు. సో, మళ్ళీ మీకోసం ఒకసారయితే బ్యాక్ కెమెరా అలా పెట్టి చూపించాను. సో, మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. సో, బ్యాక్ టు హోమ్. ఇంకా కొంచెం ఇక్కడ కన్‌స్ట్రక్షన్ అయితే బ్యాక్ సైడ్ అయితే నడుస్తుంది ఈ టెంపుల్‌ది. సో, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. టేక్ కేర్. బై బై. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్‌మెంట్ అండ్ లవ్. Once again, thank you so much. Thank you all. Be happy, be kind to everyone. Take care. Bye bye. See you in another vlog. సో, ఈ కృష్ణాష్టమి రోజు నేను నా ఫ్రెండ్ అయితే రెడీ అయ్యి జస్ట్ సో, అవైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను లాస్ట్‌లో.